మీరు బ్రహ్మానందం గారితో ఒక టెంపుల్ అభిషేకం సీన్ ఎక్స్పీరియన్స్ ఉంది, అది చాలామందికి తెలియదు, చెప్పండి అది. ముఖ్యంగా బ్రహ్మానందం నాకు ఇండస్ట్రీలో ఉన్న అతి తక్కువ మన ఆత్మీయుల్లో ఒకడు. ప్రకాష్ రాజు, బ్రహ్మానందం, నాజర్, షఫీ, ఎల్బి, ఇట్లా ఎక్కువ మంది లేరు. అంటే ముందు ఏం రాసినా బ్రహ్మానందాన్ని వినిపిస్తాను, ఇట్లా ఉందిరా ఇట్లా ఉందని. వాడు కొంచెం సాహిత్యం అంటే తెలుగు బాగా చదువుకున్నవాడు కదా. ఓకే. సో అందుకని ఒరే పొద్దున్న వాడు ఫోన్ చేస్తాడు, సాయంత్రం నేను ఫోన్ చేస్తాను. ఆల్మోస్ట్ ఎవ్రీడే మేము ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాం. వాడు విష్ణు భక్తుడు, వెంకటేశ్వర స్వామి, నేను శివభక్తుడు, అట్లా ఉంది కాంట్రాస్ట్. సరే ఇద్దరం కలిసి చిన్న పల్లెటూరు షూటింగ్కి వెళ్ళాం. వెళ్తే జనరల్గా పూజ చేస్తున్న చిన్న గుడి మమ్మల్ని చూసి ఇట్లా ఇట్లా ఇలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు చూసి ఒక్క నిమిషం రిజిస్టర్ చేసుకుని మళ్ళీ చేస్తాం. మేము కొంచెం దెబ్బతిన్నాం. జనరల్గా ఏమవుతుంది, సార్ ఏంటి సార్ ఎప్పుడు వచ్చారో ఉండండి ఒక్క నిమిషం అయిపోయి చేసి వచ్చేస్తారు. అట్లా చేయలేదు. మేము కొట్టేట దెబ్బ అనుకున్నాం. సర్లే ఏమో ఇద్దరు అనుకున్నారు. అలాగే ముఖాలు మాలు చూసుకుంటే దాని అర్థం అదే కదా. చేస్తే స్వామి అభిషేకం చేస్తారట, అయిపోయింది. మరి ఎట్లా మేము ఇప్పుడు మీరు చేసుకోవాలి, ఎన్నింటి అభిషేకం కావాలంటే ఎర్లీ మార్నింగ్ కావాలి సార్, 7 కల్లా వచ్చేయండి, రేపు రాండి. బ్రహ్మానందం గారు చదువుకున్నవారు, చిరరు, మీరు కూడా రేపు రండి హాయిగా ప్రశాంతంగా. అయ్యా అలాగున్నట్టు సరే వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే నిజంగానే కొంచెం ఎర్లీగా వచ్చాం. చాలా శ్రద్ధగా చేశాడు. అయ్యాక మేము డబ్బులు ఇవ్వబోయాం, అలా చూపించాడు. చిన్న హుండీ ఉంది, అందులో వేసాం. సరే వచ్చి మేము బయట కూర్చొని టిఫిన్ వచ్చింది. ఇతను చిన్న మాసిపోయిన చిన్న పంచ, ఒక కండువ, ప్లెయిన్ రుద్రాక్షలు, బంగారం వెండి ఏం లేదు. వస్తే దుకాణం మూసేసి వెళ్తున్నాడు. అయితే సార్ అయ్యా స్వామి ఏమన్నా టిఫిన్ చేస్తానంటే, కాఫీ తాగుతానంటే, కొన్ని పాలు తీసుకోండి సార్. వద్దు సార్. అదేంటి సార్ ఏమి ఇచ్చినా తీసుకోరు, దక్షిణ ఏమో అక్కడ వేసారు, ఇట్లా వేసారంటే, సార్ నాకు 1 ఎకరం పొలం ఉంది అన్నా, ఒక ఆవు ఉంది, ఒక శివుడు ఉన్నాడు, ఇంకేం కావాలి సార్ అని అలా వెళ్ళిపోతుంటే నేను పొయిటిక్గా ఏం రాశానండి, మాలో ఉన్న అహంకారం రాలి కుప్పలా పడింది అని రాశా. అలా హాయిగా ఎవరిని ఆశించకపోతే ఇంత రిచ్గా ఉండొచ్చు అనమాట అనే స్పృహ నాకు. శ్రీమంతుడు అంటే వాడు, వద్దు నువ్వేమి ఇచ్చినా అది ఇచ్చేసా. నేను దాని మీద తర్వాత ఒక పాట రాశా. మా చెడ్డ మంచోడు దేవుడు, మా చెడ్డ మంచోడు దేవుడు, మా చెడ్డ మంచోడు, మా చెడ్డ మంచోడు, మా చెడ్డ మంచోడు దేవుడు, నువ్వోటి అడిగితే ఆడోటి ఇస్తాడు, మా చెడ్డ మంచోడు దేవుడు, నువ్వోటి అడిగితే ఆడోటి ఇస్తాడు, మా చెడ్డ మంచోడు దేవుడు, అస్సలు అడగకపోతే అన్నీ ఇచ్చేస్తాడు, మా చెడ్డ మంచోడు దేవుడు. గుడ్. సినిమా ఇండస్ట్రీ పరంగా ఒక దురదృష్టం ఏంటంటే, మన ఇంట్లో గుర్తింపు అన్నది ఆ సెలబ్రిటీకి పక్కోడి, మన ఇంట్లో ఉండదు గుర్తింపు, మన ఇంట్లో వాళ్ళు పక్క వాళ్ళని ఇష్టపడుతుంటారు. ఇది మీరు ఎలా ఫేస్ చేశారు ఎప్పుడన్నా? అంటే ఇప్పుడు మీరున్నారు, మీ ఇంట్లో బ్రహ్మానందం గారి ఫ్యాన్స్ ఉంటారు, మీ ఫ్యాన్ ఉంటారు. అది చాలా సహజం అండి. ఇప్పుడు మా ఆవిడకు ఎప్పుడు కాన్షియస్ రోజు జరిగే గొడవ ఏంటంటే, ఏమండి దాని మీద డాగులు పడ్డాయి, అది చిరిగింది, మీరు బయటకు నేను అంటుంటా. అది ఇదే కదా సార్, మీరు అద్భుతం చెప్పే కదా, ఇఫ్ యూ గాట్ ఇట్ యూ లాస్ట్ ఇట్. మీ దగ్గర కోహినూరు ఉంది, కోహినూరు వాడు ఎప్పుడైనా రోజు శివలింగం ఉంది. మా నాన్న ఇన్సిడెంట్ చెప్తా. శివలింగం రోజు పూజ చేసేవాడు ఎలా చేస్తాడు, రుబ్రువల పుత్రం కన్నా అన్యాయంగా చేస్తాడు. ఎందుకంటే ఆడవే అంచేత ఎప్పుడైనా సరే దొరికి పక్కనే ఉంటే దానికి ఎప్పుడు గుర్తింపు ఉండదు. అది యూనివర్సల్ రూల్ ఇక్కడ. నీకు అత్యంత అమితాబ్ బచ్చన్ రోజు ఇలా ఆరాధ్యంగా చూస్తా ఏంటి, ఆ డ్రైవర్ రోజు పొద్దున 5 గంటల నన్ను దేశమంతా చూస్తే తెల్లారి చేతను. అందుకనే నిజంగా గొప్పవాళ్ళని లాంగ్ షాట్లో చూడు, దగ్గరికి వెళ్తే తెలిసిపోతుంది. అమ్మో చూడకపోవడం కూడా మజా. కరెక్ట్. కొందరిని కలవకూడదు అంతే, కొందరిని కలవకుండానే అబ్బా ఆరాధించాలంతే. దట్స్ ఆల్. అందుకే దేవుడు అంటే ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఆడే. కలిస్తే అవుట్. ఒకసారి ప్రత్యక్షమేడు అనుకో,
ఇప్పుడేమిటి మధ్యాహ్నం అయిందయ్యా, మధ్యాహ్నం అయితే తినేస్తాను ఇంకా. రానంత కాలమే సుఖం. అందుకని దేవుడు ఎప్పుడు కనపడకూడదు.